ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు చేశారు కలెక్టర్. రైతులతో మాట్లాడి ఆరా తీశారు. ధాన్యాన్ని రాసులను పరిశీలించారు. పంట కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో అలర్టుగా ఉండాలని, వెంటనే ధాన్యం కొనాలని ఆదేశించారు. విజిట్ చేయడానికి రావడం జరిగింది. మనకి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా మన మంత్రి గారు కూడా డైలీ ఒకసారి మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్టర్స్తో కావచ్చు, మిల్లర్స్తో కావచ్చు, ఈ పీపీసీ సెంటర్స్లో ఉన్న ఇన్ఛార్జ్తో కావచ్చు, వాళ్ళందరితో మీటింగ్ తీసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాయిశ్చర్ రాగానే ఇమీడియట్గా అది కాంటా అయ్యేటట్టు అండ్ ఇమీడియట్గా మనకి వెహికల్స్ వచ్చేటట్టు, ఆ వెహికల్స్లో మిల్లర్కి తీసుకుపోయేటట్టు అండ్ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కంటిన్యూస్గా పీపీసీ సెంటర్స్ ఇన్ఛార్జెస్తోని, అట్లనే మిల్లర్స్తోని, అట్లనే ట్రాన్స్పోర్టర్స్తోని మంత్రి గారు డైలీ మానిటర్ చేస్తున్నారు. మేము కూడా డైలీ మానిటర్ చేస్తాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా కంప్లీట్ చేస్తాం. ఒకవేళ మనము కాంటా చేసిన తర్వాత ఏదైనా తడిసినా కూడా దాన్ని ఇమీడియట్గా మనం మిల్లుకి షిఫ్ట్ చేసి తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకెళ్ళి దాన్ని మన పారాబాయిల్డ్ మిషన్లో చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. సో అన్ని రకాలుగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేసుకుంటాం. ఈ సెంటర్ ఇన్ఛార్జెస్ లాస్ట్ అయిపోయే వరకు వెయిట్ చేయకుండా కొంచెం లాస్ట్ పర్సెంటేజ్ వచ్చే వరకే ఇమీడియట్గా మళ్ళీ ఇన్ఫార్మ్ చేసుకొని మళ్ళీ కొత్త గన్ని బ్యాగ్స్ తీసుకోవాలి. బట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సఫిషియెంట్ మన గన్ని బ్యాగ్స్ ఉన్నాయి, స్టేట్లో కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. ఏమన్నా ఉన్నా కూడా మనం ఇన్ఛార్జెస్ మనకి ఏమన్నా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మనం ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. మనకు సఫిషియెంట్ టార్పాలిన్స్, సఫిషియెంట్ గన్ని బ్యాగ్స్ ఉన్నాయి, అన్ని సెంటర్స్కి కూడా ఇవ్వడం జరిగింది. బై ఛాన్స్ ఎక్కడైనా తక్కువైనా కూడా సెంటర్ ఇన్ఛార్జెస్ మనకి ఇన్ఫార్మ్